అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ మంచి ఉదయకాలను బట్టి నీకు వందనాలు. లెంటు కాల ధ్యాన కుడికలలో ఉంటూ ఉన్నాము. లెంటు కాలంలో 2వ ఆదివారం వరకు మమ్మల్ని నడిపిస్తున్నాం. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన మమ్మలను ఆదరించి నడుపుతున్నాం. నీ వాక్యం ఏమై ఉన్నదో ధ్యానించాలి. నీ వాక్యం ఏం చెబుతుందో ఆలకించాలి, అనుసరించాలి. మా ప్రభా, అటువంటి శ్రద్ధను, ఆసక్తిని మాకందరికీ అందించమని, నీ వాక్యానుసారంగా జీవించగలుగులాగున బలపరచమని, నీ దాసుని మరుగున ఉంచమని మా ప్రభువును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘమా, దేవుని కృపను బట్టి మరి ఒకసారి మనమందరం సమాజంగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. మొదటి నుండి ఉన్నటువంటి విచారమే మళ్ళీ వ్యక్తం చేయాలి. అదేమిటంటే, ఇప్పుడున్నటువంటి ఖాళీ బెంచీలు ఒక అరగంట తర్వాత ఉండవు, జనాలు వస్తారు. మరి వారు ఎందుకు వస్తున్నారో ఏమిటో వారి మనసాక్షిని అడుక్కోవాలి అని చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కొన్ని సంఘాలలో తలుపులు వేసేస్తారని విన్నాను. పలానా టైంకి రాకపోతే ఇంకా తలుపులు వేసేస్తారు అని. మరి మనది రోడ్డు మీద చర్చి, రోడ్డు మీద జనాలు ఎలా పడితే అలా తిరుగుతారు. చర్చి కూడా రోడ్డు మీద అన్నట్టుగా ఉంది, కానీ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి స్థలంలో ఉన్నది అనేలా లేదు. అది విచారకరం. సమయాన్ని పాటించి అందరూ వచ్చి మొదటి నుండి వింటే దాని ప్రభావమే వేరు, దాని పనే వేరు. ఏది ఏమైనప్పటికీ మా డ్యూటీ మేము చేసుకోవాలి అన్నట్లుగా 4 మాటలు సిద్ధపడి మీ ముందు ఆ 4 మాటలు చెప్పేసి దిగిపోవాలి. జీతం కూడా ఎలాగో వచ్చేస్తుంది మాకు. ఏదో మీరు దయ చూపి కానుకల పెట్టిలో చందా వేస్తారు, అందులోంచి మాకు జీతాలు వచ్చేస్తాయి. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము 3 పాఠ్యభాగాలు చూస్తున్నట్లయితే అందులో 2 పాఠ్యభాగాలు ఒకే విషయాన్ని గురించి తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలం. సువార్త పాఠ్యభాగమును, పత్రిక పాఠ్యభాగమును గమనిస్తే ఆ 2 కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అదేంటంటే ప్రార్థన, నమ్మకము. ఈ విషయాలను గురించినటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఎంత ప్రభావవంతంగా ఉన్నారు, క్రీస్తు ఎంత ప్రభావవంతంగా ఉన్నాడు, ఇద్దరికి తేడా ఉన్నది అన్నట్లుగా ఉన్నాయి ఆ రోజులు. యేసుక్రీస్తు ప్రభువారికి చేతనైంది తన శిష్యులకు చేత కాదు అన్నట్లుగా మరి ప్రజలందరూ కూడా అది గ్రహించేశారు. అది వాస్తవం.
గురువుగారికి చేతనవుతుంది కానీ శిష్యులకి ఏం చేత కాదు. చవటలో పనికిరాని వారు అన్నట్లుగా కొన్ని సందర్భాలు శిష్యులను బట్టి మనం విచారపడవలసినటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి మనం ఎందుకు మన గురించి మనం విచారపడితే బాగుంటుంది. అమ్మ, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. శిష్యుల గురించి మనం ఎందుకు విచారపడటం? మనమేలా ఉన్నాం? మనం చేతకాని వాళ్ళలాగే ఉన్నాం. గురువుగారు యేసుక్రీస్తు ప్రభు వారికి చేతనవుతుంది కానీ మనకు చేత కావట్లేదు అన్నట్లుగా చాలా దాదాపుగా 195% అలాగే ఉంటుంది మన క్రైస్తవ సమాజం. దీని విషయమై పరలోకపు తండ్రి మదన పడుతూ ఉంటాడు. ఎంతకాలము ఈ తరం వారు అవిశ్వాసపు తరం వారు అని అప్పుడెప్పుడో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులను గురించి వగచాడు, బాధపడ్డాడు. ఇప్పుడు కూడా అదే బాధ మరి వ్యక్తం చేయాలి అన్నట్లుగా మన క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల యొక్క సమాజంలో పరిస్థితి ఎలా ఉన్నదని మనం ఒప్పుకోవాలి. విశ్వాసులకు చేత కాదు, యేసుక్రీస్తుకు మాత్రమే చేతనవుతుంది అనే విధంగా చాలా చాలా విషయాల్లో మనము మరి వెలితి కలిగి ఉన్నటువంటి వ్యక్తులముగా ఉంటూ ఉన్నాం. ఒక యవనస్తుడు తనకు ఉన్నటువంటి బలహీనతను బట్టి ఫిట్స్ వచ్చి మూర్ఛ రోగంతో సడన్గా విలవిలలాడిపోతూ ఉంటాడు. ఆ మూర్ఛ రోగం సడన్గా వస్తుంది, చెప్పి రాదు. కొన్ని వ్యాధులు ఏంటంటే వస్తాయి, అలాగ ఉంటాయి, ట్రీట్మెంట్ ఇచ్చేదాకా అవి ఉంటాయి. ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటే ఆ వ్యాధి అంతటితో వదిలి వెళ్ళిపోతుంది శరీరం నుండి. ఫిట్స్ అలా కాదు, వ్యాధి ఉంటుంది లోపల. అది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఆ బయటపడినప్పుడే తెలుస్తుంది తప్ప మిగిలిన సమయంలో వాళ్ళు అందరిలాగే మామూలుగానే ఉంటారు. సడన్గా ఫిట్స్ వచ్చి విలవిలలాడుతూ నురుగు కక్కి చచ్చిపోతాడేమో అన్నట్లుగా మరి ఉంటారు. ఆ సడన్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, పరిస్థితి ఏమిటి అనేది గమనించి చూస్తే ప్రమాదకరమైనటువంటి కొన్నిసార్లు వాళ్ళు ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి విధంగా ఉంటుంది. ఉదాహరణకు రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వాహనాలు రద్దీ ఉన్నటువంటి ప్రదేశంలో, వాహనాలు దూసుకొని వెళ్తున్నటువంటి ప్రదేశంలో సడన్గా మూర్ఛ రోగం వచ్చేస్తుంది. అక్కడికక్కడే కుప్పకూలి విలవిలలాడి మరి వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉంటారు, నురుగు కక్కుంటూ. ఆ టైంలో వెనక నుండి మరి వాహనం ఏదైనా వచ్చి, బలమైన వాహనం వచ్చి గుద్దేస్తే, మీద నుంచి వెళ్ళిపోతే, ఆ రోజుల్లో వాహనాలు అటువంటి బెడదలేదు. కానీ ఆ రోజుల్లో సాధారణంగా ఏమిటంటే చెరువులు, వంట చేసేటువంటి వంటిళ్ళు, ఇలాంటివి ప్రమాద కారణాలుగా ఉంటూ ఉండేవి. కాబట్టి నీళ్ళల్లోనూ అగ్నిలోనూ తరచుగా వీడిని పడేస్తుంది ఒక దెయ్యం. ఆ రోజుల్లో అనారోగ్యాలని దెయ్యానికి అంటగట్టేవారు. అది సాధారణంగా మానసికమైనటువంటి అవగాహన. ఏం చేస్తారంటే దయ్యానికి అంటగడుతూ ఉంటారు. నిజానికి మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తే దయ్యాలు అటువంటివి కాదు, ఇది మనసుకు సంబంధించినటువంటి వ్యాధి
బయట నుండి ఏదో ఒక ఆత్మ దురాత్మ వచ్చి బాధిస్తుంది అనేటువంటిది కాదు. ఇక్కడ ఇది శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు, ద్రవాలు, మెదడులో ఉన్నటువంటి ద్రవాలు, వీటి ప్రభావం వలన మానసికమైనటువంటి మనస్సుకు మెదడుకు సంబంధించినటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి రోగం వస్తూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు, ఆలోచన విధానము ఆరోగ్యవంతమైనటువంటి మెదడు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నట్టుగా ఉండదు. అందుకనే మానసిక రోగి అంటూ ఉంటారు, మెంటల్లీ రిటార్డెడ్. అది ఒక టైపు. ఇక్కడ ఉన్నది అది కాదు. ఈ రోగము ఏమిటనంటే, ఈ రోగము మానసికమైనటువంటిది కాదు, కానీ నరాలకు సంబంధించినటువంటిది. డాక్టర్ల దగ్గరికి చిన్నపిల్లలు కొంతమంది బాగా పసి వయసులో తీవ్రమైనటువంటి జ్వరం వస్తే ఆ జ్వరం కాస్త ఫిట్స్కు దారితీస్తుంది. ఫిట్స్కు దారి తీసినప్పుడు వెంటనే ట్రీట్మెంటు అంది ఇవ్వకపోతే అది మెదడు మీద పనిచేస్తుంది. మెదడులో ఉన్నటువంటి నరాలు దెబ్బతింటాయి. ఇక సాధారణమైనటువంటి వ్యక్తి ఎదుగుదల, మానసికమైనటువంటి ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అది ఉండకుండా పోతుంది. శరీరానికి ఎదుగుదల ఉంటుంది తప్ప ఆ మనసుకు, ఆ మెదడుకు ఎదుగుదల ఉండదు. 30 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఆ మెదడు వయసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులాగే ఉంటుంది. తీవ్రమైనటువంటి జ్వరము, దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందలేదు పసిప్రాయంలో. ఆ రకంగా ఫిట్స్ వస్తాయి. కొంతమందికి ఇంకా మళ్ళీ ఫిట్స్ రావు, కానీ ఇంకా అది శాశ్వతంగా మెదడు మీద పనిచేసి మెదడును, ఇంటెలెక్ట్ని ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటుంది. ఇంకొక సమస్య ఏమిటంటే, అలాంటి మరి దయనీయమైనటువంటి పరిస్థితి కాకుండా ఇంకొక దయనీయమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అదేమిటంటే, మానసికంగా అందరిలాగే వాళ్ళ మెదడు కూడా చక్కగా ఎదుగుతూనే ఉంటుంది వయసును బట్టి, కానీ మెదడు నరాలు సరిగ్గా పనిచేయవు. అప్పుడప్పుడు ఒకసారి ఫిట్స్ వచ్చి వాళ్ళు మెదడు ఇంకా ఎదగకుండా అయ్యేటువంటి ఆ పరిస్థితి కాకుండా ఇది అస్తమానం ఫిట్స్ వస్తూ మెదడు మాత్రం పెరుగుతూ ఉంటుంది, మామూలుగానే ఉంటూ ఉంటుంది. ఆ రకమైనటువంటి రోగంతో ఉన్నాడు. మరి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, ఈ రోజుల్లో కూడా చాలా విషయాలకి ఇది చేతబడి, గాలి, ఆ రకంగా మాకు సైతాను శోధనలు ఉన్నాయి అన్నట్లుగా మధ్యలోకి దయ్యాన్ని, సైతాన్ని తీసుకువస్తారు. నిజానికి ఇది శారీరకమైన, మానసికమైనటువంటి సమస్య. క్రీస్తు ప్రభువారు అటువంటి వ్యక్తిని ఎదుర్కొన్నాడు. తండ్రి ఈ మార్కు సువార్తలోనే మాత్రమే కాకుండా లూకా సువార్తల్లో కూడా ఈ సందర్భం మనం చదువుతాం 9వ అధ్యాయంలో. అక్కడ కొన్ని వివరాలు వేరేగా ఉంటాయి. మార్కు అందించిన వివరంతో పాటు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను అక్కడ అదే సందర్భం గురించిన వివరం చెప్పేటప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా లూకా సువార్తలో మనకు 9వ అధ్యాయంలో 37 నుండి 43లో మనకి కనిపిస్తుంది. అయితే అక్కడ ఏమంటాడంటే, తండ్రి నా ఒక్కగానొక్క కొడుకు అని అంటూ ఉంటాడు. అది మార్కు సువార్తలో అది బహుశా అది అనలేదు అలా, మనం చదువుకునేటువంటి మార్కు సువార్త. ఇంకొకటి ఏంటంటే, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు తన విశ్వరూపాన్ని చూపించి రూపాంతరపు కొండ మీద ఆయన 12 మందిలో 3 మాత్రమే ఏకాంతంగా ఇంకా పైకి కొండ చివరి వరకు తీసుకువెళ్ళి
అక్కడ మరి వాళ్ళకి ఏకాంతంగా తన మహాత్మ్యాన్ని చూపించడం జరిగింది. అంటే తేజోమయమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం చూశాడు. తేజోమయమైనటువంటి యేసుక్రీస్తును ముగ్గురు చూశారు. అందులో పేతురు చాలా ఆతృత కలిగినటువంటి వాడు. ప్రేమైన, ఆవేశమైన ఏదైనా కూడా వెంటనే ప్రదర్శిస్తూ ఉంటాడు. కోపమైన వెంటనే పేతురు అంటూ ఉన్నాడు, ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం, ఇక్కడ దీన్ని పుణ్యక్షేత్రంగా మార్చేద్దాం. నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 గోపురాలు కట్టించేద్దాం. ప్రజలందరూ కూడా మరి ఎత్తైనటువంటి ప్రదేశాల్లో దేవుడు ఉంటాడు, కొండెక్కి దేవుణ్ణి కొలవాలి అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఉంటుంది. కాబట్టి ఈ కొండ అనువైనది, ఇశ్రాయేలీలకు 3 గోపురాలు కట్టించేస్తాం, అది బాగుంటుంది కదా అని చాలా ఆవేశంతో, సంతోషంతో యేసుక్రీస్తు అంటాడు. అయితే యేసుక్రీస్తు సరే అని అలాగని చెప్పడు. అది అయిపోయింది, ఇక క్రిందకు వస్తారు. మోషే 40 రోజులు యెహోవాతో సహవాసం చేసి అతను కూడా కొండ దిగుతాడు. యెహోవాతో సహవాసం వలన మోషే ముఖం తేజోమయమైంది. అది అతనికి తెలియలేదు. అవతల వాళ్ళు రియాక్షన్ చూస్తేనే కానీ ఇతనికి అర్థం కాలేదు. కొండ మధ్య వరకే వచ్చాడు. వీళ్ళు కూడా కొండ మధ్య వరకే వెళ్ళాలి, అంతకు మించి వెళ్ళకూడదు, భస్మం అయిపోతారు. కొండ మధ్య వరకు అతను వచ్చాడు, వీళ్ళు కొండ మధ్య వరకు వీళ్ళు ఎక్కారు. వీళ్ళు తటపటాయిస్తున్నారు ఆ తేజోమయమైనటువంటి మోషే ముఖాన్ని చూసి. నువ్వు ముసుగు వేసుకో ముఖం మీద, మేము నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం అని అంటే అప్పుడు ముసుగు వేసుకుంటాడు. ఆ రకంగా ఆ తేజస్సు, ఆ రేడియం కొంతకాలం అలాగా, కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు అలాగా దాని ప్రభావం తగ్గుతూ మామూలు స్థితికి వస్తాడు. ఆ తేజస్సు యొక్క ప్రభావం క్రమేణా తగ్గుతుంది. క్రీస్తు ప్రభువారు ఇక్కడ రూపాంతరపు కొండ దిగి జనాల మధ్యకు వచ్చినప్పుడు అక్కడ గడబడవుతూ ఉంది. ఏమిటంటే శిష్యుల గురించి కొంచెం అంత రభస అవుతూ ఉంది. మీ గురుగారేరి మీకు అసలు ఏం చేత కావట్లేదు, కనీసం మీ గురువు చేస్తాడేమో, చేతనవుతుందేమో అని ముఖ్యంగా శాస్త్రులు ఇలాంటి వాళ్ళు చాలా ఆధిపత్యం చూపించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. మిగతా వాళ్ళందరూ కూడా దబాయించి వీళ్ళని నివ్వెరపోయేలాగున, వీళ్ళు బెత్తరపోయేలాగున శిష్యుల్ని నిలదీస్తున్నారు. ఏడి మీ గురువు ఏడి? అక్కడంతా గందరగోళంగా ఉంది. క్రీస్తు ప్రభు వారు ఈ ముగ్గురు ఉన్నారు కదా, బహుశా వాళ్ళ ముగ్గురు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ జనాల మధ్యలో చిక్కుకున్నారు. ఆ మిగురుతో పాటు కొండ దిగి ఇలాగ వస్తూ ఉన్నారు. సడన్గా అటేపు చూశారు. ఎవడో ఒకడు చూశాడు, మిగిలిన వాళ్ళు కూడా అదిగో గురువుగారు అటేపు వస్తున్నారు. అందరూ చూసి బెత్తరపోతారు, విస్మయం పొందుతారు, బెత్తరపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఆ తేజస్సు ఇంకా ఇట్ హ్యాస్ బీన్ లింగరింగ్, అది ఇంకా అలా ఉంటుంది. మోషేకి ఎలాగా కొన్ని రోజులు, లేకపోతే కొన్ని గంటలు అది అలాగా ఉంటూ వచ్చి అది ఫేడ్ అయిపోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందో, అలాగే క్రీస్తులో కూడా ఆ తేజస్సు, ఆ మాట ఇక్కడ సువార్తల్లో అలా ఏం రాయరు కాదు, చూసి బెత్తరపోయారు. ఎందుకంటే ముందే చెప్పారు కదా, జనాలకు అర్థమవుతుంది అన్నట్లుగా వాళ్ళు సువార్తల్లో రాయలేదు.
ఆ తేజస్సును ఆ రూపాంతరపు కొండ మీద కనపరుచుకున్నటువంటి వాడై ఇప్పుడు తిరిగి కొండ దిగి వచ్చాడనమాట. ఆ సందర్భంలో జరిగినటువంటి ఈ పని క్రీస్తు ప్రభువారు స్వస్థత చేకూర్చడం. నా ఒక్కగానొక్క కొడుకు వాడు ఈ రకంగా బాధపడుతూ ఉన్నాడు, మీ శిష్యులకు చెప్పాను, వాళ్ళకి చేత కాలేదు, నువ్వైనా నీకైనా చేతనవుతుందని నేను బ్రతిమాలుతూ ఉన్నాను అన్నట్లుగా మరి ఆ వ్యక్తి యేసుక్రీస్తును అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల విషయమై చాలా బాధపడతాడు. వాళ్ళ యొక్క విశ్వాసపు స్థితి ఎంతవరకు ఉన్నది, విశ్వాసం అనేటువంటి పరీక్షలో 100కి ఎన్ని మార్కులు వచ్చినాయి, పాస్ మార్కులు వచ్చినాయా, పూర్వ దినాల్లో 100కి 35 పాస్ మార్కులు, ప్రైవేట్ స్కూల్స్లో వాటిల్లో లేకపోతే ఇంకో వాటిలో మనం చూసినట్లయితే 100కి 50 పాస్ మార్కులు. ఇలాగా పాస్ మార్కులు కనీసం అవైనా తెచ్చుకొని పాస్ అయిపోయాం అని అనిపించుకోవచ్చు. పూర్వ దినాల్లో 100కి 35 కూడా తెచ్చుకోవడం కష్టమయ్యేది. ఈ రోజుల్లో 35కి విలువ లేదు. 100కి 70 వస్తే 35 వచ్చినోడితో సమానం. ఆ రోజుల్లో 35 వచ్చినోడితో సమానం. సరే, ఇక్కడ విశ్వాసపు స్థితి ఎలా ఉంది? 100కి ఎన్ని మార్కులు వేయచ్చు వీడి విశ్వాసానికి? 100కి 2 మార్కులు వేయచ్చు, లేకపోతే 100కి 20 మార్కులు వేయచ్చు. లెక్కల మాస్టరు కొంతమందికి తెలివితేటలు ఒకవేళ ఐక్యూ తక్కువగా ఉంటే ఆ లెక్కల్లో రాణించలేరు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ లెక్కలు అవి నేర్పడం కోసం ఎక్సర్సైజ్, అభ్యాసం పదే పదే చేపిస్తూ ఉంటే అప్పుడైనా వాళ్ళకి కొంచెం బుర్రకెక్కుతుంది అన్నట్లుగా ఎక్కువసార్లు వాళ్ళకి ఈ ఫెయిల్ అయ్యే వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ లెక్కలు చక్కగా చేసేలాగున గురువులు, టీచర్లు ట్రై చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల ట్రైనింగ్లో ఈ శిష్యులకి ఇప్పుడు ఎన్నెన్ని మార్కులు వేయాలి, 6 నెలల తర్వాత 100కి 5 మార్కులు విశ్వాసానికి, సంవత్సరంన్నర తర్వాత 26 మార్కులు 100కి, 2.5 సంవత్సరాల తర్వాత 34 మార్కులు. ఈ రకంగా వాళ్ళు పరిస్థితి ఉన్నదని మనం ఊహించుకోవచ్చు. శిష్యులు విశ్వాస విషయంలో ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు విషయంలో చాలా సంతోషించాడు. నీ విశ్వాసం గొప్పది, దేవుడు నీకు ఆ వరాన్ని ఇచ్చాడు, నువ్వు గ్రహించావు, నేను పరలోకం నుండి వచ్చినటువంటి మెస్సయ్యాను అని చెప్పి నువ్వు గుర్తించావు, నన్ను నమ్ముతున్నావు, దేవుని కుమారుడు నువ్వు అని చెప్తున్నావు. ఇలాంటి విశ్వాసం అందరికీ ఉండాలి, ఇలాంటి మాట అందరి నోటి నుంచి రావాలి. కాబట్టి ఇలాంటి విశ్వాసం అనేటువంటి గట్టితనం దేనికి ఉంటుందంటే బండ. గట్టి విశ్వాసము మీదనే నా సంఘాన్ని కడతాను అని ఆ విధంగా పేతురు యొక్క విశ్వాసపు పునాది మీద క్రీస్తు సంఘం నిర్మించబడిందని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా అభ్యాసంలోనే ఉన్నాడు. తన విశ్వాసం 100కి 100% లాగా లేకపోతే పాస్ మార్కులు తెచ్చుకునేలాగా లేదు. శిష్యులందరూ పేతురుతో కలిపి ఫెయిల్ అయ్యారు. ఒకడు కూడా నా కొడుకుని బాగు చేయలేదు అన్నట్లుగా ఉంది. ఒకసారి మైక్ తీసుకొని చదవండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము
14 నుండి 16 వరకు. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. పేతురు ప్రార్థన కూడా చేయట్లేదు, వీధులు గుండా నడిచి వెళ్తున్నాడు అంతే. తన విశ్వాసం ఎంత తారాస్థాయికి చేరుకుందో ఒకసారి చూడండి. ఒక విశ్వాసి నడిచి వెళ్తూ ఉన్నాడు. ఒక విశ్వాసము మూర్తిభవించి దారి గుండా వెళ్తూ ఉంటే విశ్వాసము మూర్తిభవించినటువంటి వాడుగా పేతురు ఉన్నాడు. అతను చూడగానే విశ్వాసం, పేర్లు పెట్టేసుకుంటారు, అది ఇదని పెట్టేసుకుంటారు. పేతురు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో చూడండి. ప్రార్థన కూడా చేయనవసరం లేదు, అతని నీడ పడితే చాలు, అలా వీధుల గుండా వెళ్తే మాకు స్వస్థత వచ్చేస్తుందని నమ్మేటువంటి వీళ్ళ విశ్వాసం కూడా మనం గమనించాలి. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, శిష్యుల్ని గడిపొస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు సందర్భంలో అలా లేదు. ఆ ట్రైనింగ్ టైంలో 100కి 12 మార్కులు తెచ్చుకునే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ అవగాహన, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల. ప్రజలు శిష్యుల్ని అంత పట్టించుకునేవారు కాదు. ఏదో గురువుగారికి చేతనవుతుంది కానీ శిష్యులకి ఏం చేత కాదు. ఈ రకంగా ఉండేది సామాన్య ప్రజల యొక్క అవగాహన. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది. ప్రజలందరూ యేసుక్రీస్తు లేడు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ 12 మంది శిష్యులు అంతటా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. స్త్రీలను పురుషులను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య దినాలలో మన ఊరికి వచ్చాడు ఆయన అని వివరం తెలియగానే ఎక్కడ లేని రోగులని వాళ్ళందరినీ కూడా కూడగట్టి యేసు పాదాల దగ్గరకు తీసుకొచ్చేస్తూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో మీకు అందరికీ తెలుసు, ఇంటి చుట్టూ జనాలే, ఇంటి లోపల క్రీస్తు ప్రభువారు ఉన్నారు, కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఈ విధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో గుమికూడారు. ఇంటి చుట్టూ జనాలే. మరి ఇంకా కొంతమంది రోగుల్ని క్రీస్తు పాదాల దగ్గరకు తీసుకుని రావాలి అని అంటే జనం అడ్డుగా ఉన్నారు. ఏం చేశారు? ఇంకా సందు చూసుకొని ఇల్లు ఎక్కేసి పెంకులు విప్పదీసి ఇంటి కప్పు మీద నుంచి తిన్నగా యేసుక్రీస్తు కూర్చున్న దగ్గరికి దింపుతారు రోగిని. ఈ రకమైనటువంటి మరి గంభీరమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నాడు. కానీ శిష్యులు అదే సమయంలో వారు చేయలేకపోతూ ఉండేవారు. ఏమిటంటే వాళ్ళ విశ్వాసపు స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ వ్యక్తి తండ్రి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఉద్దేశించి తన బాధను వ్యక్తం చేస్తాడు. విశ్వాసం లేని వాళ్ళ తరం వాళ్ళరా, లూకాసు వార్తలు అయితే మూర్ఖతరం వాళ్ళ అని మాట వాడతాడు. ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్లో ఇలాంటి అవిశ్వాసం ఉంది, పట్టుదలతో నమ్మకంతో ప్రార్థన చేయట్లేదు, అందుకనే పని జరగట్లేదు.
అని గురువుగారు బాధపడుతున్నారు వీళ్ళ విషయంలో అని తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. 24వ వచనంలో, మార్కు 9:24లో. తండ్రి ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమో శిష్యుల విషయంలో బాధపడుతూ, విశ్వాసం లేని తరం ఈ తరానికి ఇంక ఇంతే. తరం అంటే పూర్వ దినాల్లో 25 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. తరం అంటే ఒక జనరేషన్ అన్నమాట. పిల్లలు పెద్దవారు అవుతారు, 25-25 ఏళ్ళు ఆ ప్రాంతం వచ్చేదాకా వాళ్ళ స్థితి మారుతుంది, దాంపత్య జీవితంలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి 20 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేస్తాయి. తరం మారుతుంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. తరం అనేటువంటిది ఆ రకంగా సుమారుగా 25 సంవత్సరాలు, కొన్ని చోట్ల అయితే కొన్ని రోజుల్లో అయితే 40 సంవత్సరాలుగా పెట్టుకుంటూ ఉన్నారు తరం. కాబట్టి ఈ తరం అంతా కూడా మీ బ్యాచ్ అందరూ కూడా బాగు చేయడానికి కుదరదు. విశ్వాసం లేని తరం వారులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నట్లుగా ఊకమ్మడిగా అందరూ ఫెయిల్. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పోలీస్ డిపార్ట్మెంట్లో కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు, పోలీస్ కుక్కలకి. ఆ ట్రైనింగ్ సుమారుగా కొన్ని నెలల పాటు, బహుశా సంవత్సరంన్నర కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్కి ఒక బ్యాచ్లో 24 కుక్కలు వచ్చినాయంట. ట్రైనింగ్ మాత్రమే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పరీక్ష, ఎవరు దీంట్లో క్వాలిఫై అయ్యారు అనేటువంటిది. అయితే న్యూస్లో ఎప్పుడో చిన్నతనంలో ఉన్నది మాట, ఇది టీవీ న్యూస్లో ఉన్నది. 24 కుక్కలు బ్యాచ్లో జాయిన్ అయినాయి. అందులో పాస్ అయింది ఒకటే ఒక కుక్క, పోలీస్ కుక్క. ట్రైనింగ్ ఇచ్చారు కదా, అన్నీ పాస్ రావాలి కదా. లేదు, కరోనా వలన 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు, 11వ క్లాసు పాస్. అసలు మన నాణ్యత అలా ఉంటుంది. మన దేశంలో నాణ్యత కూడా చదివినా కూడా అది ఒక రకమైనటువంటి తెలివితేటలతో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ క్వాలిటీ ఉన్నటువంటి తెలివితేటల లాంటి వాతావరణం మన దేశంలో ఇంకా లేదు. పాస్ అయిపోయాం సర్టిఫికేట్ వచ్చేసింది అన్నట్లుగానే ఉంటుంది తప్ప అందులో సత్తువ ఎంత ఉంది, సత్తా ఎంత ఉంది అనేది నిజంగా ప్రశ్నించదగ్గ విషయం. ఈ రకంగా ట్రైనింగ్ అనేటువంటిది మనకు పరీక్ష. కానీ మనకేంటంటే శోధకుడు, అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. ట్రైనింగ్ లేకుండానే నువ్వు రెవరెండ్ పెట్టేసుకో, బిషప్ పెట్టేసుకో, డాక్టర్ పెట్టేసుకో, ట్రైనింగ్ లేకుండానే పాస్టర్లు పెట్టుకునే డిగ్రీలన్నీ పెట్టేసుకుంటారు. కొంతమంది ఒక స్థితికి వచ్చేస్తారు, పలుకుబడికి వెళ్ళినటువంటి ఒక స్థితికి వచ్చేస్తారు పాస్టర్లు. కానీ పేరు చివర, పేరు ముందు కానీ పేరు చివర కానీ ఉండవు, తగిలించేస్తారు. వాళ్ళన్నా తగిలించుకుంటారు. విశ్వాసులు అభిమానం ఎక్కువ కదా, సినిమా ట్రెండ్లా ఉంటుంది మన విశ్వాసం. తగిలించేస్తారు డిగ్రీలు. పరీక్ష పెడితే నీకు గ్రీకు భాషలో ఎంత జ్ఞానం ఉంది, హెబ్రీ భాషలో నీకు ఎంత జ్ఞానం ఉంది, బైబిల్లో ముందు వెనుకలు ఏంటి, కనబడే అక్షరాల వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటి. సామాన్య విశ్వాసులకు కనబడే అక్షరాలే తెలుసు బైబిల్లో. ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు అక్షరాల వెనక ఏముందో తెలుసు వాళ్ళకి. పరీక్ష పెడితే ఏమవుతారు వాళ్ళందరూ? పరీక్ష అక్కర్లేదు, ఇలా వచ్చాయి, అటుకోలుగా వచ్చాయి, దొడ్డిదారులు వచ్చాయి, డిగ్రీలు పెట్టుకో. అది శోధన. సైతానుడు మనలను శోధిస్తూ ఉంటాడు, పరీక్షించడు. దేవుడు పరీక్షిస్తాడు. ఇదిగో నీ లెవెల్ ఇంత, 100కి 12 మార్కులు నీకు విశ్వాసానికి. మన స్థితిని తెలియజేసేది పరీక్ష.
మన స్థితి ఎలా ఉన్నా అటదారిని వెళ్ళిపోయి ఇది నా స్థితి కాదు, నేను ఆ స్థితిలో ఉన్నాను, 100కి 60 మార్కులు తెచ్చేసుకున్నాను అని అనిపించేసుకునేలాగున దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోవచ్చు. అది శోధన. శిష్యులు మరి యేసుక్రీస్తు దగ్గర కేవలం పరీక్షల కోసమే ఉన్నారు. అందుకనే పదే పదే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళను వేలెత్తి చూపవలసినటువంటి పరిస్థితి గురువు గారికి ఉండేది. లోకాసు వార్తలో అందుకే 17వ అధ్యాయంలో మా విశ్వాసము వృద్ధి యొగినట్లు మాకు ప్రార్థన చేయని శిష్యులు ప్రైవేట్గా ఒకసారి పర్సనల్గా అడుగుతారు. మాకు అర్థమైంది, మాకు సరిగా విశ్వాసం లేదు, మా కోసం నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఈరోజు అంశం ఏమని చెప్పాను? ప్రార్థన, నమ్మకం, విశ్వాసం. మన కోసం మనం ప్రార్థన చేస్తాం, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయలేదు. అది యాకోబు పత్రికలో మనం చదువుకున్నటువంటి యాకోబు పత్రికలో ఉంటుంది. చూడండి ఒకసారి. యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్నాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఇంకా మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమాపణ నొందును. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకై మనం చేసేది ప్రార్థన అవుతుంది, ఇతరుల కోసం చేసేటువంటిది విజ్ఞాపన అవుతుంది. విజ్ఞాపన ప్రార్థనలు యాకోబు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాశాడు, సంఘస్థులకి. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నీకు శ్రమ ఉంటే నీకై నువ్వు ప్రార్థన చేయి. ఇతరులను ప్రార్థన చేయమనటం అది తర్వాత సంగతి. మొట్టమొదటిగా నీకు నువ్వుగా ప్రార్థన చేసుకో. నీకు సంతోషం ఎక్కువైతే పాటలు పాడు, కీర్తనలు పాడు. ఒకవేళ నీకు బలహీనత ఏర్పడితే, రోగం వస్తే నీకై నువ్వు ప్రార్థన చేసుకో. దానితో పాటుగా ఇతరుల నుండి ప్రార్థన కోరు. ఇతరులు కూడా నీకోసం ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. సంఘపు పెద్దలను పిలువు. సంఘపు పెద్దలు నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఒకసారి ఒక పాస్టర్ గారు తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఏమిటనంటే, పాస్టర్గా నేను దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ నాకు కూడా ఒకసారి బలహీనత ఏర్పడి హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు నేను సంఘస్థులకు ప్రార్థన చేసేవాడిని, కానీ ఇప్పుడు సంఘస్థులు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సంఘ పెద్దలు వాళ్ళు వెంటనే వచ్చి పరామర్శించి నా మీద చేతులుంచి నాకు ప్రార్థన చేశారు. దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఒకరి కోసం పాస్టర్లు మాత్రమే ప్రార్థన చేయాలి కాదు. విజ్ఞాపన అనేటువంటిది ఎవరి కోసం ఎవరైనా చేయాలి. ప్రార్థన అనగానే మన అవసరాల కోసం అన్నట్లుగా మనం దేవుని సన్నిధికి చేరుతూ ఉంటాం. నిజానికి ఇతరుల అవసరాల కోసం కూడా. పేర్లు పెట్టేసుకుంటారు ఒక్కోసారి. ప్రసాద్ అని, యేసు ప్రసాద్, క్రీస్తు ప్రసాద్, ఆర్సీఎం వాళ్ళు అయితే మరియా ప్రసాద్, ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ప్రసాదం, వరప్రసాదం గుళ్ళో ఇస్తూ ఉంటారు కదా. ప్రసాదం అంటే పవిత్రమైనటువంటి భోజనం. అది కళ్ళకద్దుకొని తినాలి. దేవుడు ప్రసాదంగా ఇచ్చాడు ఈ బిడ్డను, మా ప్రార్థనల వల్ల పుట్టాడు అని సంతోషంగా ప్రసాదాన్ని పేరు పెడతారేమో.
పెంపకంలో కూడా అది చూపించుకోవాలి. దేవుడికి మర్యాదనిచ్చేలాగా పెంపకం ఉండాలి. సంసోను తల్లిదండ్రులు అలా లేరు. ప్రార్థన అయితే చేశారు, దేవుడు సంతోషించి సంతానాన్ని ఇచ్చాడు, ప్రార్థనకు ఫలితం వచ్చింది. అంటే ఫలితం అంటే ఏంటి? కాయా పండా. మనకు చక్కటి భాష ఉంది అందులో. అంటే పాస్ ఆఫ్ ఫెయిల్డ్ అని అంటూ ఉంటారు. పాస్ ఆఫ్ ఫెయిల్ అని అంటే అది బాగాలేదు ఇంగ్లీష్లో. మనకు తెలుగులో మన భారతీయ భాషలో కచ్చాయ పక్క అంటూ ఉంటారు. పక్వమైనదా లేకపోతే పచ్చిగా ఉన్నదా అంటే ఇది ఏంటిది? పాస్ ఆఫ్ ఫెయిల్ అని కాదు. అంటే ఉన్నదా పోయిందా అని కాదు, ఉన్నది కానీ దాని స్థితి ఎలా ఉన్నది? ఇంకా కాయగానే ఉన్నది, పండాలి ఇంకా. ఈ ఆలోచనతో కూడినటువంటి మాటలు చాలా మంచివి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాటల కంటే పాస్ ఫెయిల్ కాకుండా కాయా పండా. అంటే పాస్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, పక్వానికి రావడానికి ఇంకా టైం ఉంది. వీడు ఇంకా పండలేదు, వీడికి ఇంకా 12 మార్కులే 100కి. వీడు ఇంకా అలాగా వీడికి ఇంకా ట్రైనింగ్ కావాలి, విశ్వాసపు ట్రైనింగ్ కావాలి. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. దేవుడు మన జీవితంలో చాలా క్రియలు చేస్తూ ఉంటాడు, కానీ మనం పట్టించుకోము, లేకపోతే గమనించుకోము. ఇది కూడా విశేషమేనా అన్నట్లుగా మనం పట్టించుకోము. మన అవసరాల కోసం దేవుడిని ప్రార్థిస్తాము. ఈ రకమైనటువంటి అవసరం ఉంది ప్రభువా అని. దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఈ రకంగా మన అవసరాలు తీరుస్తాడు. మన దాహం ఎలా ఉన్నదంటే లిమ్కా దాహంలాగా ఉంటుంది. లిమ్కా తాగాలనేటువంటి దాహం అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు కదా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది? నాకు దాహం వేస్తుంది అంటే లిమ్కా తాగాలనే దాహం. నీళ్ళు తాగితే దాహం తీరుతుంది కదా. మన ప్రార్థన అవసరతలు కూడా అలా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే మాచిపత్రి లేకపోతే కాకరకాయ రసం ఏదో ఒకటి తాగిస్తాడు. అది చేదుగా ఉంది, ఇదేంటి అది అడిగితే ఇది ఇచ్చాడు అనుకుంటాం మనం. కాకరకాయ రసం తాగితే మన ఒంట్లో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి చాలా వరకు నయమవుతూ ఉంటుంది. మనమేమో లిమ్కా దాహంతో ప్రార్థన చేస్తాం, విశ్వాసం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీకు దాహం ఉంది, దాంతోపాటు నీలో రోగం ఉంది, నువ్వు తీగా ఉండేది తాగేయడానికి ప్రార్థన చేస్తా ఉన్నావు. అలా కాదు, నీ శరీరం బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇదిగో నీకు కాకరకాయ రసం. ఈ రోజున సొంత విషయాలు కొన్ని ఉదాహరణలు చెప్పాలని ఇష్టపడను, ఇప్పుడు చెప్పలేదు, మీకు తెలుసు. సరే, ఒక మార్పు కోసం చెప్పాలనుకుంటున్నాను. పాస్టమ్ గారు ఒకనొక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్లో ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆ స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రారంభానికి ముందుగానే ప్రిన్సిపల్గా తీసేసుకున్నారు. ప్రారంభించి వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత మూసేశారు. మూసే వరకు కూడా ప్రిన్సిపల్గానే తను ఉండేది. ఏమిటనంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా అక్కడ ఎక్కువ మంది పిల్లలకి రావటం లేదు, అది ఎందుకు వచ్చిన గొడవ, దీన్ని ఇక్కడ మూసేసి విజయవాడలో పెట్టుకుందాం అని వాళ్ళ సొంత ఆలోచనలతో రాజమండ్రిలో ఎత్తేసి విజయవాడలోకి మకాం మార్చేశారు. ఇప్పుడు అలాంటి తృప్తికరమైనటువంటి జాబు ఇంకొక చోట ఎక్కడన్నా వస్తుందని ఎతుకులాడుతూ ఉన్నాం. ఎతుకులాడుతూ ఉంటే ఇక్కడ మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి నాణ్యత కలిగినటువంటిది, కానీ జీతము పర్వాలేదు అన్నట్లుగా ఉండేది. మిగిలిన చోట్ల నాణ్యత ఉండకపోయినా జీతం ఎక్కువ ఇచ్చేస్తారు.
ఇందాక చెప్పాను కదా మన క్వాలిటీ ఆ రకంగా ఒక స్కూల్ వాళ్ళు పిలిచారు, బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే బ్రహ్మాండంగా ఇస్తారు కొంచెం అని మిగతా వాళ్ళు సలహాలు, ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు, సర్లే వేచి ఉందాం అనేలోగా ఈ పుణ్యకాలం కాస్త వాళ్ళు ఇచ్చిన గడువు ఈలోగా మీరు ఏ విషయం చెప్పండి అని అంటారు. జాయిన్ అవుతారా లేదా, ఇంకొకళ్ళు ఎవరైనా చూసుకుంటాం. ఈ రకంగా మరి ఎటుగాని పరిస్థితి అయిపోయింది. అసలు ఇక ఒక సామాన్యమైనటువంటి టీచర్ లాగా మిగిలిన టీచర్లతో పాటు ఇంకా ఆ టైప్లో వెళ్తేనే కానీ ఇంటికి 4 డబ్బులు రావు, లేకపోతే ఈ వృత్తిలో మళ్ళీ అలాగే ఇంటి దగ్గర ఉండిపోవడం బాగోదు అనేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి విషయానికి ఏదో ఒకటి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన విశ్వాసం ఈ రకంగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఇటు నుంచి ఇంకొక రకంగా మనకు మన ప్రార్థన ఆలకించి మనకు ఇటు నుంచి ఇస్తూ ఉంటాడు. మన ప్రార్థన లిమ్కా దాహంలాగా ఉంటుంది, కానీ దేవుని యొక్క దాక్షిణ్యము మరి కాకరకాయ రసంలాగా ఉండవచ్చు. ఏమిటి అని అంటే, గైట్ కాలేజీలో, అది యూనివర్సిటీ, ఇంగ్లీషు అమ్మగారికి బాగా వచ్చు కదా, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ అంటే లెక్చరర్. ప్రైవేట్ కాలేజీలు అంటే లెక్చరర్ అంటారు, అది యూనివర్సిటీ కాబట్టి అసోసియేట్ ప్రొఫెసరు. అప్లై చేయగానే నాణ్యత తెలుసు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ ఆ రెజ్యూమ్ అంతా తెలుసు కాబట్టి వెంటనే అప్పటికే 2 రోజుల ముందే అయిపోయింది వ్యవహారం, ఇంటర్వ్యూలు వేరే వాళ్ళకి. వాళ్ళ సంగతులు ఏం చేశారో తెలీదు. అదంతా అయిపోయాక ఇంకా అది అంటే దుకాణం ఎత్తేసినట్టు, ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వరు అనమాట. అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చామంటారు. అలాంటి పరిస్థితుల్లో అప్లై చేస్తే వెంటనే ఇచ్చారు. ఇచ్చిన కొన్ని నెలలకి లాక్డౌన్ వలన ఏమైంది మీకు అందరూ తెలుసు. ముఖ్యంగా స్కూల్స్లో టీచర్సు, ఈ హెడ్ మాస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్స్, వీళ్ళందరికీ జీతాలు లేనిటువంటి పరిస్థితి. ఒకవేళ జీతం ఇచ్చినంత మాత్రంగా ఇచ్చేసి మీరు చూసుకోండి, ఆ తర్వాత అది కూడా ఇవ్వకుండా మొత్తం మూసిపాడేశారు. ఇలాంటి పరిస్థితి. కానీ అక్కడ అలా లేదు. ఇంకొకటి ఏంటంటే, నీ ఉద్యోగానికి కూడా స్వస్తి చెప్పాయి, మళ్ళీ అవసరమైతే నేను పిలుస్తామని సగం మందిని ఉద్యోగాల నుంచి పీకేసినటువంటి సందర్భాలు ఉన్నాయి స్కూల్స్లో. అయితే అది ప్రిన్సిపాల్ అయినా లేకపోతే టీచర్లు అయినా ఎవరైనా కానీ ఇక్కడ అలాంటిదేం లేదు. చక్కగా ఎటువంటి చింత లేకుండా గడిపేయవచ్చు. చక్కగా భవిష్యత్తు కూడా ఏమి మార్పులు అటువంటివి ప్రమాదం ఏమి లేదు అన్నట్లుగా చక్కగా ఉండిపోయింది. అప్పుడు మాకు తర్వాత అనిపించింది, దేవుడు అలాగా మంచి స్కూల్స్లో వేరే స్కూల్స్లోనైనా ప్రిన్సిపల్గా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఏంటని చాలాసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రకంగా దేవుడు కాపాడాడు, దీవించాడు అని గుర్తెరిగాం. కాబట్టి మన ప్రార్థనలు ఎలాగ ఉంటాయంటే లిమ్కా ప్రార్థనలాగా ఉంటాయి. లిమ్కా దాహం వేస్తుంది, కానీ ఆ లిమ్కా తాగితేనే నా దాహం తీరుతుంది అన్నట్లుగా ఉంటుంది. మన ఆలోచనలు మార్చుకోవాలి, నమ్మకాలు మార్చుకోవాలి. అలాగే మా సుందర్ సింగ్ అన్న గురించి కూడా ఒక మాట చెప్తాను, తెలిసిన విషయమే, బహుశా మీకు కొంతమందికి తెలియకపోవచ్చు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దాదాపుగా ఒక 13-14 సంవత్సరాలు. జర్మనీ దేశం అంటే జర్మన్ భాష మాట్లాడేటువంటి ఆస్ట్రియాలో వాళ్ళు కాపురం. వదిన గారు అక్కడ బీఎస్సీ నర్సు, బాగానే ఉంది అంతా. అయితే ఈ కిడ్నీ సమస్య రావడం వలన నువ్వు నీరసించిపోతూ ఉన్నావు, అలాగా నీరసంతో వచ్చే వాళ్ళకి డ్యూటీ ఇవ్వము, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నీకు కొంత పెన్షన్ లాగా ఇస్తూ ఉంటాం అని చెప్పేసి
మానిపించేశారు. వాళ్ళ రూల్స్ అనమాట, గవర్నమెంట్ రూల్స్లో అలా పద్ధతుల ప్రకారంగా వెళ్తూ ఉంటారు. నెల్సనీ గారి కుమారుడు సుందర్ సింగ్ ఫారెన్లో ఉంటున్నాడు అంటే అక్కడ ఏదో క్రైస్తవ సంస్థలో పరిచయం చేసి డొనేషన్లు అన్నీ లాక్కొని చక్కగా ఇక్కడ అన్నీ చేస్తున్నాడు ఏం కాదు. అక్కడ మామూలుగా ప్రైవేట్ పని, గవర్నమెంట్ సంబంధించినవి ప్రైవేట్ పనులు ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి అనారోగ్యం చోటు చేసుకుంది. సంఘానికి తెలుసు, సంఘం అందరూ కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. శరీర బలహీనత స్థితి ఎక్కువైపోతూ ఉన్నది. 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. డయాలసిస్ ప్రారంభమైంది. డయాలసిస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే మొట్టమొదటిలో వారానికి ఒకసారి రమ్మంటారు. కొన్ని నెలలకో లేకపోతే సంవత్సరాలకో అది కిడ్నీలకు స్వస్థత చేకూరకపోతే వారానికి 2 సార్లు రమ్మంటారు. ఆ పరిస్థితి కూడా దాటిపోతే వారానికి 3 సార్లు రమ్మంటారు. అది కూడా మించిపోతే ప్రతిరోజు డయాలసిస్ చేయించుకోవాలి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఈ కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు ఎదుర్కొంటారు. అంటే డబ్బులు లేని వాళ్ళు ఇంకా వేరే సంగతి అనుకోండి, లేకపోతే ఆ ట్రీట్మెంట్ అవకాశాలు లేనిటువంటి వాళ్ళ సంగతి వేరు. ఇక్కడ మరి అటువంటి పరిస్థితిలో వాళ్ళ రూల్ ప్రకారంగానే చేస్తూ ఉంటారు. అడ్డకోలుగా మనకులాగా ఏం చేయరు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగానే చక్కగా ఉంటాయి విదేశాల్లో చాలా వరకు. మన దేశంలో అలాగే ఉండదు కదా, అదే దౌర్భాగ్యం మన దేశం. ఇక డాక్టర్లు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటనంటే, నీకు కొత్త కిడ్నీలు దానం చేసేవాళ్ళు ఉంటే నీకు క్రొత్త కిడ్నీలు ఆపరేషన్ చేసి పెడతాము. అయితే కొత్త కిడ్నీలు మార్కెట్లో దొరుకుతాయి, కొనేసుకొని 1 లక్షలు అయిపోయినా 8 లక్షలైనా పర్లేదు పెట్టండి అనేలాగిన అక్కడ పరిస్థితి లేదు. అదే భారతదేశానికి అక్కడ వేరే దేశాలకు ఉన్న తేడా. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళే అందిస్తారు కిడ్నీలు. ఆ కిడ్నీలు అందుబాటులో హాస్పిటల్కి పద్ధతి ప్రకారంగా రావాలి. పద్ధతి ప్రకారంగా రావాలంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. అన్నకు కిడ్నీలు ఏర్పాటు చేయాలంటే, ఫ్రెష్గా ఉన్న కిడ్నీలు దొరకాలని అంటే అది అలా వెయిటింగ్ లిస్ట్లో అలా వెయిట్ చేస్తూ ఉండాలి. ఈలోగా పుణ్యకాలం కాస్త అయిపోయి అప్పటికే డయాలసిస్ ప్రారంభమైంది. వారానికి 1 రోజు, తర్వాత 2 రోజులు, వారానికి తర్వాత 3 రోజుల స్థితికి వచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు చేయించుకుంటేనే కానీ బ్రతకడం అనేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంకొకటి ఏంటంటే, కొంతకాలం అసలు ఏ మందులు వాడకుండా దేవుడు స్వస్థతనిచ్చాడు. అది ఆ మధ్య 4 క్రితం ఇక్కడ వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పడం మరి మీకు కొంతమంది గుర్తుంటుంది. మందులు మాడేశాను, నేను పలానా ఉజీవ కూటాలకు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దాని యందు నేను విశ్వాసం ఉంచాను. ఆ రోజు నుంచి, ఆ మరుసటి రోజు నుంచి తేడా తెలిసిపోయింది నాకు. మందులు వేసుకోవాల్సినటువంటి పని లేదని చెప్పేసి మందులు లేకుండానే కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. కానీ తిరుగుముఖం పెట్టింది. మరి ఈ రకంగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక మరణశయ్య మీదకు వెళ్ళిపోతున్నట్లుగా చివరి దశ వరకు వచ్చేసింది. సరిగ్గా ఈ కరోనా లాక్డౌన్ చూసారా, కరోనా లాక్డౌన్ తర్వాత ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమి ప్రాధాన్యత లేదు. అన్నీ కూడా కరోనాకు సంబంధించిన వాటికే. ఇక్కడ కాదు, ఏ దేశంలోనైనా కూడా అదే పరిస్థితి దాపురించింది. చాలా ఇబ్బంది పడేవారు. ఇలాంటి దానివల్ల చాలామంది చనిపోయారు కూడా. ఏది, ఇతర వ్యాధులు ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ అందక. కారణం ఏంటంటే, కరోనా వ్యాధి వలన ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్కి వెళ్ళకూడదు. కొన్ని హాస్పిటల్స్ అయితే పూర్తిగా మూసేశారు. ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా అంతే. ఈ కరోనా లాక్డౌన్కి ముందు జస్ట్ 1 నెల తర్వాత ఇది సంభవిస్తుంది,
ప్రపంచం అంతా ఇవన్నీ లాక్డౌన్ ఉంటుంది, హాస్పిటల్స్ అన్నీ కూడా కేవలం కరోనా ట్రీట్మెంట్ మాత్రమే కనుక వేరే ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వరు. అలాగా అయిపోయి ఉంటే కనుక ఒక 2-3 నెలల తర్వాత చనిపోయేవాడు. కానీ కరోనా లాక్డౌన్కి ముందు ఒక నెల ముందు సడన్గా ఫోన్ చేశారు హాస్పిటల్ వాళ్ళు, నీ పేరు వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా, ఇప్పుడు నీకే వచ్చింది ఛాన్స్ అని చెప్పేసి సడన్గా ఫోన్ చేశారు. ఇక అప్పుడు ఇంకా కరోనా అంటే ఏంటో తెలియదు, ఏమి ఆ ఛాయలు ఏమి లేవు. మామూలుగా ఆపరేషన్ చాలా చక్కగా జరిగింది. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు సాధారణంగా ఆపరేషన్ అవగానే పడక మీదే ఒక 4-5 రోజులు ఉండి కదలలేనటువంటి స్థితిలో ఉండి ఆ తర్వాత పడక మించి దిగి అడుగులు వేస్తూ అలా మెల్లిగా నడుస్తూ ఉంటారు శరీర శ్రమలా. కానీ అన్నకు అటువంటి పరిస్థితి కూడా లేదు. మరుసటి రోజునే ఈ సిలిండర్ అది నడుచుకుంటూ సిలిండర్ చేతిలో పెట్టుకొని నడుస్తూ ఉంటారు. మనకు అది ఇంకా అలవాటు లేదు, కానీ మనకి సెలైన్ ఎక్కుతూ ఉంటుంది, ఆ స్టాండ్ మాత్రం మనం చేతిలోనే పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. ఆ రకంగా సెలైన్ బాటిల్ చేతిలో పెట్టుకొని అడుగులు తీసి అడుగు వేసుకుంటూ వీడియో పెట్టాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఆ డాక్టర్లు కూడా చాలా సంతోషించారు. ఎవరికి ఇలా లేదు, ఇంత స్పీడీ రికవరీ, ఇంత తొందరగా కోలుకోవడం అనేది కూడా చాలా అరుదు, చాలా సంతోషంగా ఉంది, ఏ విధమైనటువంటి దోషం లేదు, ఆపరేషన్లో అంత సక్సెస్ అని చెప్పేసి. చూసారా, దేవుడు మరి మన కొరతలు తీర్చడానికి, మన ప్రార్థనలు ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, ఎందుకు స్వస్థపరిచాడు అన్నను, దేవుడు మనల్ని ఎందుకు స్వార్థపరుస్తూ ఉన్నాడు, ఆయన పేరు చెప్పుకోవడానికి. ఈ రోజుల్లో అన్నా వదినలు జూమ్ టెక్నాలజీ మారింది కదా, దేశ విదేశాల వాళ్ళందరూ కూడా ఆ వీడియోలోనే చక్కగా అందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థనలు చేయవచ్చు, పాటలు పాడవచ్చు. ఒక స్థలం భౌతికమైనటువంటి స్థలంలో ఉండరు అన్న మాటే కానీ వాళ్ళందరూ అక్కడ వర్చువల్లీ ప్రజెంట్. ఆ రకంగా మరి ఈ రోజుల్లో ఈ యవన బిడ్డలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నటువంటి యవన బిడ్డలు దాదాపుగా అందులో 150 మంది మన ఆంధ్ర వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా, వాళ్ళందరి మధ్య ఈ జూమ్ దీని ద్వారా పరిచర్య చేస్తున్నారు. మనం పరిచర్య పేరు చెప్పి ఏం చేస్తారు, 4 డబ్బులు జేబులు వేసుకోవడానికి అన్నట్లుగానే ఉంటాయి మన ఇండియాలో పరిచర్య. అక్కడ అలా కాదు. ఇప్పుడు ఒక సాక్షి ఉన్నది తన దగ్గర, నన్ను ఈ రకంగా దేవుడు నిలబెట్టాడు, ప్రాణాలతో నిలబెట్టాడు, 10 మందికి నేను చెప్పుకోవాలి దేవుడు ఎంత గొప్పవాడని. మరి మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో జరుగుతాయి, కానీ ఆ రకంగా నిలబడుతున్నావా? దేవుడు ఈ రకమైన మేలు చేశాడు, దానికి తగినట్లుగా నేను 10 మందికి చెప్పాలి, 10 మందికి దేవుని యొక్క శక్తిని గురించి వివరించాలి, ప్రార్థనా శక్తిని గురించి వివరించాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. సరే, మన పాత పాటల సంగతి ఏంటి? 373 పెట్టలేదు అక్కడ. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. ఎల్లరీశ్వరి పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. చాలా కాలం వరకు తెలియదు, ఏమి హిందూ అనుకునేవాడిని. ఆవిడ ఆర్సేమ వాళ్ళు హిందూ బొట్లు పెట్టుకుంటారు కదా, ఆవిడ ఆర్సేమ క్రైస్తవురాలు.
రాజేశ్వరి, ఎల్ఆర్ ఈశ్వరి అంటే ఎల్ రాజేశ్వరి. రాజేశ్వరి పెద్దగా ఉందని చెప్పేసి చిన్నగా చేసేసి దాన్ని ఆరుగా చేసింది ఈశ్వరి. రాజా అనేది అలా ఆరులో యూనిట్ చేసి అది మామూలుగా పేరు. తను పాడిన పాట ఇది ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం రికార్డు. ఎల్పి రికార్డులు ఉంటాయి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే చక్కటి సందేశం ఉంటుంది. పాత మాటలు అదేంటి మనం పట్టించుకోము, అర్థంతో కూడినటువంటి మాటలు ఇందులో ఉంటాయి. జనరహిత స్థలమున జనం లేని చోటకు వెళ్ళి, కొంతమంది ఏం చేస్తారంటే శుక్రవారంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రసంగం సాక్ష్యాలు ఇదంతా తర్వాత 7 ప్రార్థనలు చేద్దామంటే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకళ్ళు మైక్ తీసుకొని ప్రార్థన చేస్తుంటే సభలో ఉన్న వాళ్ళే గట్టిగా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారో వినపడదు. ఇది దేనికి అలాంటి ప్రార్థన? జనాల మధ్యలోకి వచ్చి గట్టిగా అరిచేస్తే అక్కడ అసలైన ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు వినపడదు. నేను గసురుకున్నాను కూడాను. అలాంటి భక్తులు ప్రదర్శించకూడదు మనం. జనరహిత స్థలమున జనం లేని చోటుకి వెళ్ళి ప్రార్థన చేయి. జనాల మధ్యకి వచ్చి ఆల్రెడీ ఒకటి ప్రార్థన చేస్తుంటే ఆడిని మించిపోయి నువ్వు ప్రార్థన చేస్తా కూర్చుంటే అసలు వాడిని కదా ప్రార్థన చేయమన్నది. మన ప్రార్థనలు ఇలా ఉంటాయి, ఇలా ఏడుస్తాయి. తన పాదము నమ్మిన సాధు ఉత్తమ జనులను చూచిన సంతసమిడునట. ఆ దేవదేవుడు తన పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, నమ్ముతారో, అలా నమ్మికతో ప్రార్థన చేసిన వాళ్ళ గురించి దేవుడు సంతోషిస్తాడు. నమ్మకంతో ప్రార్థన చేయాలి. మది విశ్వాసము గూడిన ప్రార్థన, సదయత వినుటకు చెవులొగ్గును. హృదయము కనుగొని ఉచిత సమయమున కుదురుగా భక్తుల కోరికలిచ్చును. ఉచిత సమయమున అంటే నువ్వు ప్రార్థన చేసావు కదా, స్విచ్ ఆన్ చేసావు కదా, వెంటనే లైట్ ఎలగలేదేంటి అనే రకంగా ఉంటాయి మన ప్రార్థనలు. స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఎలగాలి, వెలగదు. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు. కాబట్టి మన విశ్వాసం చతికిల పడి ఉంటుంది. నువ్వు వీధుల్లో వెళ్తూ ఉంటే నీ నీడ కోసం ఎదురు చూసేటువంటి విధంగా విశ్వాసము మూర్తిభవించిన వాడిలాగా నువ్వేమైనా నడుస్తున్నావా? మనమేమైనా రకంగా ఉన్నావా? మన విశ్వాసం చతికిల పడేలాగా ఉంటుంది. మంచి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనకు అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఈ రకమైనటువంటి లిమ్కా దాహం లాంటిది ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు తన టైం తీసుకుంటాడు. హృదయం కనుగొని ఉచిత సమయమున ఆయన టైంలో ఆయన తన పని చేస్తాడు. లేదు నా టైంలో నువ్వు నాకు పని చేసి పెట్టని మనం అడుగుతాం. మన ప్రార్థనలు ఇలా ఉంటాయి. అలా ఉండకూడదు. నిజమైనటువంటి విశ్వాసం ఉంటే అది జరిగేదాకా ఆ విశ్వాసంలో బలపడుతూ ఉండాలి, గట్టిగా ఉండిపోవాలి, బండలాగా ఉండిపోవాలి. మన విశ్వాసం అంత గట్టిగా ఉండాలి. ఎక్కువ చరణాలు కూడా రాలేదు. చివరి చరణం 3వ చరణంలో ముదమున 2-3 ఒకచో పదిలముగా తను ప్రార్థింపన్ వదలక తానట వచ్చి మృదువుగా పలికిన. అంటే ఏంటంటే ఎవరైతే 2-3 ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన తప్పకుండా ఇంకా బలమైనటువంటిది. ఒకడు చేసిన ప్రార్థన వేరు, ఎక్కువ మంది చేసిన ప్రార్థన వేరు. తెలుసు కదా మనకి. ఒంటిపేట తాడు వేరు, పేటలన్నీ కలిపినటువంటి 5-6 పేటలు కలిపినటువంటి తాడు, దానికి ఉన్న బలం వేరు. కాబట్టి ముదమున 2-3 ఒకచో పదిలముగా తను ప్రార్థింపన్ వదలక దానట వచ్చి యుందునని మృదువుగా పలికిన కృతరక్షకుడట. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనం కేవలం మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే అది మన శ్రమను బట్టి ఒకవేళ మనం ప్రార్థన చేసుకుంటున్నామేమో. మరి ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం విజ్ఞాపనలు చేయాలి.
నీకు సరిగా లేకపోతే ఇతరుల నుండి ప్రార్థన కోరాలి. ఇంకొకటి ఎవడో నా కోసం ప్రార్థన చేయడం ఏంటి, నాకు నేను ప్రార్థన చేసుకుంటానంటే కుదరదు. మనం ఇతరుల ప్రార్థన మనకు చాలా అవసరం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, శిష్యులు ఆ మూర్ఛ రోగిని స్వస్థపరచలేకపోయారు. ఏమిటంటే యేసుక్రీస్తు పెట్టేటువంటి పరీక్షలో వాళ్ళకి 100కి 5 మార్కులు మాత్రమే విశ్వాసం ఉన్నది. వాళ్ళ విశ్వాస స్థితి దినదినము ఎదగాలి. సడన్గా 100కి 100 మార్కుల విశ్వాసం కాదు. మా విశ్వాసము వృద్ధి ఎగుచుండునట్లు మా కోసం ప్రార్థన చేయని యేసుక్రీస్తును అడిగారు. అది దినదినం ఎదగాలి. ఆ రకంగా మరి మనము మన విశ్వాసం ఎదగాలి. మన ప్రార్థనలు ఫలిస్తాయి. దేవుడు అద్భుతంగా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు కనుక అద్భుతంగా తన కార్యాలు జరిగిస్తాడు. నమ్మాలి. ఆ రకంగా అటువంటి నమ్మకంతో 100కి 100 మార్కులు అన్నట్లుగా పేతురు భక్తుడు వీధుల్లో పడి వెళ్తూ ఉండగా ఆ భక్తుని యొక్క నీడపడినా చాలు అనుకునేటువంటి రోజులు వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య దినాలలో నీ శిష్యులకు చేత కాదు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ దెయ్యం పోవడం లేదు, ఈ రోగం పడటం లేదు అని అనిపించుకున్నటువంటి ఆ శిష్యులే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, గురువుని మించిన శిష్యులు అనిపించుకుంటారు. ఆ రకంగా దేవుడు మన నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి విశ్వాసపు పట్టుదల, ప్రార్థనా జీవితం మనకందరికీ ఉండాలని వినయంతో దినదినం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ విశ్వాస యాత్రలో మరింత బలంగా ముందుకు సాగుదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.